మరోసారి ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రానుంది. తేల్చేసిన జాతీయ సర్వే. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమిదే అధికారమని మరో జాతీయ సర్వే సంస్థ తేల్చేసింది. ఏపీలో అధికార వైసీపీ ఈసారి ఎన్నికల్లో గణనీయంగా నష్టపోతుందని పేర్కొంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ కేవలం 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఆ 8 స్థానాల్లోనూ 3 స్థానాల్లో టైట్ ఫైట్ ఉండబోతుందని స్పష్టం చేసింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 20 స్థానాలను కైవసం చేసుకోగా అందులో 2 స్థానాల్లో టైట్ ఫైట్ ఉండబోతుంది. ఏప్రిల్లో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. ఏపీలో ఈసారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తం అవుతుంది. ఇటువంటి తరుణంలో తాజాగా TVCNX నిర్వహించిన సర్వే ఫలితం సంచలనం సృష్టిస్తోంది. ఈ సర్వే ఏపీలో రాబోయేది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమేనని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాల్లో 17 స్థానాలు ఎన్డీఏ కూటమి సొంతం చేసుకుంటుందని, 3 స్థానాల్లో టైట్ ఫైట్ ఉంటుందని, కేవలం 5 స్థానాలకే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిమితం కాబోతుందని స్పష్టం చేసింది. అదేవిధంగా జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అసెంబ్లీ స్థానాలుగా 125 నుంచి 135 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వైఎస్ఆర్సీపీకి కేవలం 40 నుంచి 55 మధ్య స్థానాలు మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాలలో 20 స్థానాలు గెలుపు దిశగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఆ పార్టీ బీజేపీ ఈ విషయానికి వస్తే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాల్లో చేపట్టిన షర్మిల ఏపీలో కాంగ్రెస్ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శతదా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు ముందు వరకు రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఆ తర్వాత బలహీనపడి ఉనికి మాత్రం మిగిలిన సంగతి తెలిసిందే. కాగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం స్వల్పంగానే ఉంటుంది. కాకపోతే 5 నుంచి 7% ఓటు షేర్ను గెయిన్ చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.